الله نحمده ونستعينه ونستغفره ونستهديه به ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. أشهد أن لا إله إلا الله وحده لا شريك له ولا فريق له في الذات والصفات. لا شريك له في ربوبيته، لا شريك له في ألوهيته، لا شريك له في أسماء الصفات. وأن نبينا وقرة عيني صلاة الله والسلام. فإن أصدق الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم. وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. قال الله تبارك وتعالى في كلام والفرقان: إنك لعلى خلق عظيم. قال النبي صلى الله عليه وسلم: عليكم بسنتي وسنة الخلفاء الراشدين المهديين أبا بكر وعمر وعثمان وعلي عن التابعين من تبعهم بإحسان إلى يوم الدين. بعثت لأتم مكارم الأخلاق. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب زدني علما. آمين. సమస్త ప్రశంసలు సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన యొక్క రుబూబియత్తులో, ఆయన యొక్క ఉలూహియత్తులో, ఆయన యొక్క అస్మా సిఫాత్లో ఆయనకు సాటి ఎవరు లేరు, రారు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సృష్టించేవాడు, సృష్టింపబడనివాడు, జీవన మరణాలకు అతీతుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పదనం, ఆయన కీర్తి, ఆయన ఘనత ఎప్పుడు కీర్తించబడుతూనే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఔన్నత్యం గురించి చర్చిస్తూ పోతే మన జీవితాలు ముగిసిపోతాయి, యుగాలు అంతమైపోతాయి, ఈ ప్రపంచం సమాప్తమై మరొక ప్రపంచం ఆవిష్కారం అవుతుంది. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఘనతే, ఆయన గొప్పదనమే కీర్తించబడుతుంది. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి జీవితాల్లో షవ్వాల్ మాసాన్ని ప్రసాదించాడు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో హజరత్ నూహ్ అలైహిస్సలాం నుండి అంతిమ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రవక్తల పరంపరని కొనసాగించారు. ప్రతి ప్రవక్త ఆయా కాలాలకు, ఆయా జాతులకు సందేశం ఇవ్వడానికి వచ్చిన ప్రతి ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశంతో ఏక దైవారాధన వైపు ప్రజల్ని పిలిచారు. అలాగే
కారుణ్యమూర్తి విశ్వప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి జీవితం 40 సంవత్సరాల ప్రాయంలో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత వారు జీవించినటువంటి అతి తక్కువ జీవితం కేవలం 23 సంవత్సరాల కొన్ని నెలలు. వారి జీవితం మనందరికీ ఆదర్శం. సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రియ సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా సూరే కలం అంటే అదే తెలుగులో మనం కలం అంటాము. కలం అనేటువంటి పేరుతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఒక సూర తీసుకున్నారు. ఆ సూరాలోని వాక్యం నంబర్ 4 కొద్దిపై ప్రశ్న తర్వాత నేను చదివాను. వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కితాబ్ ఇస్తున్నారు. ఓనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నైతికత విషయంలో మీరు శిఖరాగ్రాన ఉన్నారు. అందరికంటే ఎవరికి అందనంత ఎత్తుకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నైతికత విషయంలో ఎవరికి అందనంత ఎత్తు ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అఖ్లాక్ నైతికత అనేటువంటి ఒక ఇమారత్, ఒక భవంతి అనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రవక్తలనైతే పంపించారో వారందరూ కలిసి ఆ భవంతికి కింద పునాదులు వేశారు, తర్వాత గోడలు నిర్మించారు. ఆ నైతికత అనేటువంటి భవంతి నిర్మాణం నా హయాంలో పూర్తయింది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నైతికత విషయంలో ప్రవక్తలందరూ, ఈ ప్రపంచంలో వచ్చినటువంటి ప్రవక్తలందరూ ఒక పక్క ఉంటే ఒకే ఒక్క మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధీటుగా ప్రవక్తలందరికీ ఒక పక్క ఉంటే రెండో పక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, నూన్ వల్ కలమి వమా యస్తురూన్. నూన్ యొక్క అర్థం అల్లాహ్కే తెలియాలి. వల్ కలమి, మేము కలం సాక్షిగా చెబుతున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కలం సాక్షిగా చెబుతున్నాము. అదే విధంగా కలాన్ని రాసేటువంటి దైవదూతల సాక్షిగా మేము చెబుతున్నాము. మా యస్తురూన్. ఓనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రజలు మజ్నూన్ అన్నారు. మజ్నూన్ అంటే పిచ్చివాడు అని. కాహిన్ అన్నారు, అదే విధంగా సఫీహ్ అన్నారు, అదే విధంగా రకరకాల పేర్లతో పిలిచారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్యారెక్టర్ పైన మాత్రం ఈ ప్రపంచం మాట్లాడలేదు. క్యారెక్టర్ కు వ్యతిరేకంగా ఈ ప్రపంచం ఇప్పటి వరకు నోరు తెరవలేదు, తెరవబోదు కూడా. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ప్రజలకు చూపించి వెళ్ళారు. కాబట్టి సోదరులారా, అఖ్లాక్ నైతికత చాలా ముఖ్యమైనది. నైతికత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చిన్నతనం నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పించారు. చూడండి, ఈ నైతికత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎవరు నేర్పించారు? వీరి గురువు ఎవరు అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది మనసులో. ఇంత నైతికత విషయంలో అందరికంటే ఎక్కువ శిఖరాగ్రాన ఉన్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తలుచుకుంటే, ఇంత నైతికత ప్రవక్త వారికి బోధించింది ఎవరు? వారు తల్లి తండ్రి బోధించారా, లేదా గురువులు బోధించారా? ఎవరైనా ఒక పిల్లవాడు మంచి నిజాయితీ గలవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులు అంటారు, జనాలు అంటారు, ఫలానా తల్లిదండ్రులు క్రమశిక్షణగా పెంచారు, నైతికంగా మంచివాడు అండి అంటారు. ఇక్కడ
అల్లాహ్ సుబ్హానహు అంటున్నాడు, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేము ఇహలోకంలోకి రాకముందే మేము తండ్రిని పిలిచేసుకున్నాము. తర్వాత కొంతకాలానికే తల్లిని కూడా పిలిచేసుకున్నాము. అనాథగా జీవించాడు. అనాథగా జీవించినటువంటి ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నైతికత విషయంలో అంత ఎత్తుకు ఎలా ఎదగలిగారు? అల్లాహు అక్బర్. దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధానం ఇస్తున్నాడు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు, అల్లమని రబ్బి. అల్లాహు అక్బర్. అల్లమని రబ్బి, ఈ నైతికత అల్లాహ్ నాకు నేర్పించాడు. గురువులు నేర్పించలా, తల్లిదండ్రులు నేర్పించలా, బంధువులు నేర్పించలా, తాత ముత్తాతలు నేర్పించలా, బాబాలు నేర్పించలా. ఎవరు నేర్పించారు ఈ నైతికత? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పించారు. సనోకయుక ఫలా తన్సా, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మీకు నేర్పిస్తాము. ఫలా తన్సా, నువ్వు మర్చిపోకుండా నేర్పిస్తావు. ఇల్లా మాషా అల్లాహ్, ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే తప్ప నువ్వు మరవలేవు. ఆ విధంగా నీకు నేను నేర్పిస్తాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లమని రబ్బీ, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నైతికతను నేర్పించారు. ఎలాంటి నైతికత? ఇంకా దైవదౌత్యం లభించడానికి సమయం చాలా ఉంది. 25 ఏళ్ల వయసులోనే ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 40 సంవత్సరాల ప్రాయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్తగా ఎన్నుకుంటే 15 ఏళ్ల ముందే మక్కతుల్ ముకర్రమలో భారీ తుఫానులో మక్కా వాసుల గృహాలన్నీ కూడా ధ్వంసమైపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహం కూడా ధ్వంసమైపోయింది, కాబాతో సహా. సోదరులారా, కాబా వాసులు, మక్కా వాసులు అందరూ కలిసి మీటింగ్ చేశారు. వరద తగ్గిన తర్వాత, కల్లోలం తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకున్నారు. ఎవరు కూడా మక్కా నగరంలో అల్లాహ్ గృహానికి మరమ్మతు చేయకుండా తమ గృహాలని మరమ్మతు చేయరాదని చెప్పేసి అక్కడ ప్రమాణం చేశారు. మరి ఆ విధంగా 25 ఏళ్ల వయసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 25 సంవత్సరాల సమీప వయసులో ఉన్నారు. ఇంకా వివాహం కాలేదు, దైవ దౌత్యం లభించలేదు. అంతకు ముందే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గృహ నిర్మాణంలో, ఈ మరమ్మతు పనుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భుజాలపైన రాళ్లు మోసి మరమ్మతులో పాల్గొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహానికి మరమ్మతులు పూర్తయిన తర్వాత ఎక్కడైతే హజరే అస్వద్ ఉందో, హజరే అస్వద్ అంటే జన్నతు నుంచి వచ్చిన రాయి. సయ్యిదనా ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు కట్టిన తర్వాత అల్లాహ్ గృహాన్ని ఎక్కడి నుంచి ఉమ్రా తవాఫ్ మొదలు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒక సంకేతం కోసం ఎదుగుతూ ఉంటే, అప్పుడు హజరే అస్వద్ ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ నుంచి పంపించాడు. ఒక తెల్ల రాయిని పంపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ నుంచి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక పక్క, ఇస్మాయిల్ అలైహిస్సలాం ఒక పక్క ఎదుగుతూ ఉంటే ఆ రాయి మాట్లాడుతుంది, ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం, మీరు ఎక్కడ ఎదుగుతున్నారు, నేను ఎక్కడ ఉన్నానని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే రాళ్లతో మాట్లాడిస్తారు. సుబ్హానల్లాహ్. హజరే అస్వద్ గురించి హదీసులో వస్తుంది, అంతకు ముందు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ నుంచి దింపినప్పుడు తెల్లటి రాయి. మానవులు చూడండి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, విశ్వాసులు చేసినటువంటి పాపాల వల్ల ప్రతి తవాఫ్ చేసిన వ్యక్తి, అల్లాహ్ గృహానికి ప్రదక్షిణ చేసిన వ్యక్తి ఆ రాయిని ముద్దాడతాడు. మనుషులు చేసిన పాపాల వల్ల తెల్ల రాయి నల్ల రాయిగా మారింది. హజరే అస్వద్ అంటే నలుపు, అబ్యద్ అంటే తెలుపుగా ఉన్నటువంటి రాయి నల్ల రాయిగా మారింది. అల్లాహు అక్బర్. సోదరులారా, మరి ఆ నల్ల రాయిని అక్కడ పొదగడానికి ఎవరు చేతితో చేయాలి? రకరకాల కబీలాలు ఉన్నాయి మక్కాలో. మా కబీలా గొప్పదంటే మా కబీలా గొప్పది, మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పది అని చెప్పేసి ఎవరి కాళ్ళు బిరాలు పోతుంటే ఒక వ్యక్తి అన్నాడు, గొడవ పడకండి, రేపు తెల్లవారుజామున బైతుల్లా అల్లాహ్ గృహంలో ఎవరైతే ముందు ప్రవేశిస్తారో అతనికి అవకాశం అన్నారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహంలో అందరికంటే ముందు ప్రవేశించారు. జనాలందరూ చూసిన వాళ్ళంతా జాల్ అమీన్ అమానత్ దార్ ఆయే హై. అల్లాహు అక్బర్.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేత్తో ఆ రాయిని అక్కడ పొదుగుతారని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్ని కబీలాలు ఉన్నాయో ప్రతి కబీలా యొక్క నాయకులందరినీ పిలిచి ఒక పెద్ద వస్త్రంలో ఆ రాయిని పెట్టి అందరితో పంపించారు. ఇది నైతికత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుసుకుంటే వారు ఒక్కరే ఆ రాయిని అక్కడ కూర్చోబెట్టగలరు, ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ఒప్పందం అదే కదా. రేపు ఉదయం అల్లాహ్ గ్రహంలో ఎవరు ముందొస్తే వాళ్ళకి ఛాన్స్ అన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ముందు వచ్చినా కానీ ముందొచ్చిన వెనక్కి తగ్గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నైతికత విషయంలో నువ్వు ఎవరికి అన్నంత దూరం ఉన్నావు, ఎత్తునున్నావు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నైతికత ఎలాంటిది చూడండి. ఇక్కడ బయట మనము చాలా నీతిమంతులుగా మాట్లాడుతుంటాము, మెంబర్ పైన మాట్లాడడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి? జనాల ముందు ఉపన్యాసాలు చేయడం, నైతికత గురించి ప్రజల్ని తెలియచేయడం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి? ఎవరైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, ఈ ఫలానా వ్యక్తి మంచివాడు అనడానికి నిదర్శనం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్త్రీ ఏ పురుషుడైతే మంచివాడు అనిపించుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క భార్య కితాబ్ ఇవ్వాలి, నా భర్త మంచివాడు. ఎందుకంటే భర్త గురించి పూర్తిగా భార్య కన్నా ఎక్కువ ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో. నేను ఎలాంటి వాడిని, నా అంతరంగికం ఎలాంటిది భార్యకు తప్ప ఇతరులు ఎవరికి తెలియదు. మనం పరస్పరం కలుస్తూ ఉంటాం, కరచాలం చేసుకుంటాం, సలాములు చేసుకుంటాం, కలిసి కూర్చుంటాం, తింటాం, తాగుతాం, వెళ్ళిపోతాం. కానీ కట్టుకున్న భార్య సర్టిఫికెట్ ఇవ్వాలి, నా భర్త మంచివాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీలో ఉత్తముడు ఎవరంటే భార్య పట్ల మంచి వారు ఎవరో ఆయనే ఉత్తముడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా అంటుంది, అల్లాహు అక్బర్, కొంతమంది యువకులు వచ్చారు, ఓ మాతృమూర్తి ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా, మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడలేదు, ఆ కాలంలో మేము పుట్టలేదు, లేదా మా ఊహ రాకముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారి జీవన శైలి ఎలా ఉండేది, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అల్లాహు అక్బర్. ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా అంటుంది, మీరు ఖురాన్ చదవలేదా? ఖురాన్ చదవలేదా? ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే కల్చర్ నేర్పిస్తున్నాడో ఆ ఉత్తమ కల్చర్ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నాగరికత నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నేర్చుకోవాలి. పద్ధతి, సంప్రదాయం ఏదైనా కానీ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నేర్చుకోవాలి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో ప్రవేశిస్తే సలాం చేసేవారు, భార్యలకు పిల్లలకు సలాం చేసేవారు. కుమార్తెలు వివాహం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పుట్టింటికి వస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చున్న ప్రవక్త లేచి నిలబడేవారు. కుమార్తెల గౌరవార్థం. చెప్పండి, ఎవరైనా ఒక తండ్రిని మీరు చూశారా? కుమార్తె ఇంటికి వస్తే అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చినటువంటి కుమార్తెను చూసి నిలబడ్డ తండ్రిని చూపించండి సోదరులారా. నా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుమార్తెలు ఇంటికి వస్తే ఆదరించేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా ఖుతుబా ఇస్తున్నారు. మనవడు హసన్ రలియల్లాహు అన్హు పసిపిల్లవాడు, ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుతుబా ఈ మెంబర్ పై నుంచి కిందకి దిగి మనవాడిని ఎత్తుకొని మళ్ళీ వచ్చి భుజాల పైన కూర్చోబెట్టి ఖుతుబా పూర్తి చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది నైతికత కాదా? మనవడి విషయంలో చూడండి, మన దగ్గర ఎంత స్వార్థం. కూతురు కొడుకైతే ఒకలాగా, కొడుకు కొడుకైతే ఒకలాగా. ఎందుకు ఈ తేడా? కూతురు కొడుకు వచ్చి సెలవుల్లో తాతతో అన్నాడంట, మీ బర్రెలు మీ ఎడ్లు ఎక్కడా? కొడుకు అన్నాడు, మన బర్రెలు ఎక్కడ, మన ఎద్దులు ఎక్కడ అన్నాడు. ఈ మన వచ్చేసింది. మనవడు అంటే కొడుకు అంటే మన, కూతురు కొడుకు అంటే మీ అని మాట్లాడుతున్నాడు. ఈ కల్చర్, ఈ నాగరికత మన తీసుకోగలరా? కానీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
మనవాళ్ళని ఏ విధంగా ప్రేమించారంటే ఈ ప్రపంచం అలాంటి ఉపమానం చూపించలేదు. అదేవిధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వస్తే భార్య మాతృమూర్తి ఆయిషా కావచ్చు, హఫ్సా కావచ్చు, జైనబ్ కావచ్చు, ఏ భార్య అయినా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పని చేస్తుంటే ఆ పనిలో సాయం చేసేవారు. నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడండి పుల్లలు నరికి ఇచ్చారు భార్యలకి. వస్త్రాలు చూడండి, బట్టలు ఉతుకుతూ ఉంటే నీరు పోసేవారు, సబ్బు నన్నిచ్చేవారు. అల్లాహు అక్బర్. బట్టలు పిండారు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంతువుల పాలుని పిండి తీసుకొచ్చేవారు, ఇంటిలో సకల పనులు చేసుకునేవారు. అదేవిధంగా బట్టలు ఎక్కడైనా చిరిగిన బట్టలని స్వయంగా కొట్టుకునేవారు. మనం ఆర్డర్ వచ్చేసి వస్తాం, సాయంత్రం వచ్చేపాడి ఇలా ఉండాలి. ఎందుకు? భార్య అంటే ఎంత లోకం అంటే పని మనిషిలాగా. ఒక్క మాట చెప్పండి, ఎక్కడైనా ఖురాన్ హదీస్లో భార్య మాత్రమే వంట పని చేయాలి, ఇంకెవరు చేయకూడదు అని ఉందా? భార్య మాత్రమే చేయాలని ఉందా? చెప్పండి. అవసరమైతే భర్త కూడా చేయాలి, అవసరమైతే బట్టలు ఉతకాలి, అవసరమైతే అంట్లు తోమాలి, అవసరమైతే బట్టలు ఐరన్ స్వయంగా చేసుకోవాలి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం. సోదరులారా, ఎక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ మనం ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం సంతతిలో ఎంతమంది కోట్ల మంది ప్రపంచంలో తీసుకొస్తే అందరిలోకెల్లా అగ్రగామి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ వారి నైతికత చూడండి. అల్లాహు అక్బర్. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధంలో బయలుదేరే ముందు సహాబాలతో అంటున్నారు, జాగ్రత్త, యుద్ధంలో ఆవేశాలు పనికిరావు. పసిపిల్లలను హతమార్చరాదు, స్త్రీలను హతమార్చరాదు, వృద్ధులను హతమార్చరాదు. అల్లాహు అక్బర్. ఈ యుద్ధ నీతి ప్రపంచంలో ఇంకెవరైనా నేర్పించారా? చూశారుగా, ఒక్కొక్క బ్లాస్ట్ జరిగితే అది ఏ దేశమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఎవరున్నారని కూడా చూడరు. లేకపోతే పాఠశాలల మీద, హాస్పిటల్స్ మీద ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. నిజాలి యుద్ధాల్లో వెళ్ళేటప్పుడు సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనలు చేశారు. పసిపిల్లలను గాని, స్త్రీలను గాని, వృద్ధులను గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని హతమార్చకూడదు అని చెప్పేసి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తమ యుద్ధ నీతిని చూపించారు. సోదరులారా, 9 హిజ్రీలో చాలా చోట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు ఎక్కడ వెళితే అక్కడ అల్హమ్దులిల్లాహ్ విజయం లభించింది. 9 హిజ్రీలో ఒక చోట యుద్ధం ముగిసిన తర్వాత సహాబాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఆ ప్రాంత వాసుల్ని ఖైదీలుగా పట్టుకున్నారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి ఇచ్చేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మైదానంలో నడుస్తూ ఉంటే ఒక చోట 12 సంవత్సరాల ఒక బాలిక తలపైన వస్త్రం లేకుండా కనిపిస్తుంది. తలపైన వస్త్రం లేకుండా 12 సంవత్సరాల బాలిక కనిపిస్తుంది. సహాబాలని అడుగుతున్నారు, నా సహాబాలారా, ఫలానా బాలిక తలపైన వస్త్రం లేదు కాబట్టి తలపైన వస్త్రం కప్పమన్నారు. సహాబాలు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆమె ముస్లిం కాదు అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను తలలపైన దుప్పటి కప్పడానికి వచ్చాను, దుప్పటి తీయడానికి రాలా. అల్లాహు అక్బర్. ఆ బాలిక ముస్లిం కావచ్చు, ముస్లిమేతర బాలిక కావచ్చు, దైవ ప్రవక్త తలలపైన వస్త్రాన్ని కప్పడానికి వచ్చాడు అని తన వస్త్రాన్ని తీసి, అల్లాహు అక్బర్, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన తలపైన కప్పుకున్న వస్త్రాన్ని తీసి ఆ బాలికకు అందించారు. ఆ బాలిక అంటుంది, తెలుగు ఉన్న తర్వాత ఆశ్చర్యచకితురాలైపోయి ఆ ఖైదీలందరూ కూడా మాకు మరణమే శరణం అనుకున్నటువంటి పరిస్థితిలో ఆ బాలిక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు సమీపించి, మేము అనుకున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నన్ను గుర్తించలేదు, కానీ నా తండ్రి పేరు చెప్పనా? హాతిమ్, తాయి నా తండ్రి అంది.
హాతిం తాయి అంటే క్రైస్తవుల్లో ఆయన దాన ధర్మాలు చేయడంలో మహా గొప్ప పేరు సాధించిన ఒక క్రైస్తవుడు హాతిం తాయి. హాతిం తాయి యొక్క కుమార్తెనండి నేను. నా తండ్రి నా ఇంటికి వచ్చినటువంటి, మా ఇంటికి వచ్చి ఎవరైనా చేయి చాపితే ఒంటి చేతులతో ఎప్పుడు పంపించాల నా తండ్రి. నా తండ్రి ఎప్పుడు సత్యమే మాట్లాడేవారు, అసత్యాన్ని ప్రోత్సహించేవారు కాదు. నా తండ్రి ఈ గుణాలు అని చెప్పేసి తండ్రి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర తండ్రి యొక్క సుగుణాల గురించి చెప్తూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు వారు విని ఆ తర్వాత అన్నారు, ఓ బాలిక, ఒకవేళ నీ తండ్రి ముస్లిం అయితే ఆయన కోసం ఈరోజు ప్రవక్త ముహమ్మద్ దువా చేసేవాడు. కానీ ఆయన ముస్లిమేతరుడుగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆయన కోసం నేను దువా చేయలేను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాని పిలిచి ఈ బాలికను వాళ్ళ ఇంటికి పంపించండి అన్నారు. కొన్ని రోజులు కొన్ని రాత్రులు సహాబాలు ప్రయాణం చేసి ఆ బాలికను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి దింపితే లోపల ఇంట్లో దాక్కున్నటువంటి అది అంటే హాతిం తాయి యొక్క కుమారుడు, ఆ బాలిక యొక్క అన్న. ఆయన లోపల నుంచి చూసి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు నేను భయపడి పారిపోయి వస్తే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారని చెప్పేసి భయపడతా ఉంటే బాలిక చెల్లి లోపలికి వస్తుంది. అన్నయ్య, ఏ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా నువ్వు ఇన్ని కుట్రలు చేశావో, ఈ రోజు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి తలపైన దుప్పటి నా పైన కప్పి నన్ను ఈ విధంగా క్షేమంగా నా ఇంటికి పంపించారు అంటే, ఓ చెల్లి, ముస్లింల మధ్య ఇంత ప్రయాణం చేశావు అంటే నీ శీలం పైన నాకు అనుమానం అన్నాడు. చెల్లెనంటుంది, నా శీలం అల్హమ్దులిల్లా ఇంతకు మునుపు ఇలాంటి ఆదరణ నేను ఎప్పుడు చూడాలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు నన్ను ఆ విధంగా ఆదరించి కన్న బిడ్డలాగా తీసుకొచ్చారు, పవిత్రంగా ఉన్నాను. అల్హమ్దులిల్లా. బాలిక సమాధానం ఇస్తుంది. అంతేకాదు, అన్నయ్య, మిగిలింది నీ ఇస్లాం స్వీకరించడమే కాబట్టి వెంటనే వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి ఇస్లాం స్వీకరించేసి అందులోనే నీకు మేలు ఉందని చెప్పింది. చెల్లెలి మాటలు విని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అది ఇబ్నే హాతిం వచ్చాడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని కలిశాడు. వచ్చి పరిచయం చేసుకున్నాడు. నేను హాతిం తాయి యొక్క కుమారుణ్ణి అని అన్నాడు. రైట్, అది చెప్పు అంటే నేను మీతో మాట్లాడదలుచుకున్నాను అంటే, సరే నా ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక క్రైస్తవ యువకుడిని చెయ్యి పట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్నే హాతిం అంటున్నాడు, ఇతను ఎవరు మొత్తానికి? ఇతను ఏమైనా రాజా లేదా ప్రవక్త? రాజా ప్రవక్త అర్థం కావట్లా. రాజు నివాసం అయితే ఇలా ఉండదు. రాజు నివాసం ఎలా ఉంటుంది? ఖర్జూరపు మంటలతో గోడలు, ఖర్జూరపు ఆకులతో పైకప్పు, చెయ్యి పైకెత్తితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటీరం చెయ్యి పైకెత్తితే మొత్తం చెయ్యి చాపేది లేదు, అంత ఎత్తు తక్కువ. గట్టిగా గాలివాన కురిస్తే ఉండదు. అలాంటి ఒక నిరుపేదలాగా జీవించేటువంటి ఇతను దైవ ప్రవక్త లేకపోతే ఈ ప్రాంతాన్ని ఏలే రాజా? నాకు అర్థం కావట్లేదు. అది అంటున్నాడు. దారిలో నేను చూశాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను చెయ్యి పట్టి ఇంటికి తీసుకొస్తూ ఉంటే మధ్యలో ఒక వృద్ధ స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాం చేసి నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమాత్రం బేజారు కాకుండా సమాధానం చెప్తున్నారు. ఆ స్త్రీ ఎప్పుడైతే సరే వెళ్ళొస్తామని చెప్పేసి బయలుదేరుందో అప్పటి వరకు నిలబడ్డారు. అంటే ఈ ప్రవక్త ఇతను మరి ఎలా? ఇతను ఒక రాజు అయితే అంతసేపు నిలబడడు, ఒక అధికారి నిలబడతాడా? రాజ్యాన్ని నిలబడి నిలబడతాడా ఇంతసేపు? ఎవరో సామాన్య పౌరురాలు మాట్లాడుతూ ఉంటే మరి ప్రవక్త అంటే ఎలాగ నమ్మాలని చెప్పేసి ఆశ్చర్యపడుతూ ఉంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సైన్యం ఎక్కడైతే ప్రవక్త శాసనం పడుకుంటారో అక్కడ ఒక సింగిల్ దిండు ఉందండి. దిండు, ఆ దిండుని కింద పరిచి కూర్చోన్నాడు. అది ఇతో క్రైస్తవ యువకుడితో లా అంత్ లా బలా అంత్ లేదు, నువ్వు కూర్చో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత
ప్రవక్త సల్లల్లాహు అలైహి అన్నారు, ఓ అది నువ్వు ఇస్లాం స్వీకరించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నాకేమనిపిస్తుంది తెలుసా? నా చుట్టూ ఇస్లాం ఎవరైతే స్వీకరించారో వారికి వ్యతిరేకంగా కుట్రలు పొందే శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు, ఒకటి. రెండవది, మమ్మల్ని చూసి నిరుపేదలు వీళ్ళు ఏం చేయగలరు అనుకుంటున్నావు కదా, ఒకానొక సమయం వస్తుంది. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అదీ ఇబ్న్ హాతిమ్, ఒకానొక కాలం వస్తుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంపద సర్వయేళ్లులాగా ప్రవహింపజేస్తాడు నా జాతిలో, నా ఉమ్మతలో ధనికులు పుట్టుకొని వస్తారు. వాళ్ళు లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడతారు. మరి జకాత్ డబ్బులు తీసి పంచడానికి వెళితే అసలు తీసుకునే నాదుడే ఉండడు, మళ్ళీ తిరిగి వచ్చేసింది ఆ సొమ్ము, జకాత్ సొమ్ము. నిరుపేదల పైన ఖర్చు పెట్టడానికి వెళితే, తీసుకువెళితే ఎక్కడ నిరుపేదలు లేరు అని, అవసరపరులు ఎవరు లేరు అని చెప్పేసి ఆ సొమ్ము తిరిగి వచ్చేసింది. అలాంటి కాలం ఒకటి ముందు రానుంది. అది అంతేకాదు, మా చుట్టూ శత్రువులు ఉన్నారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావా? అందుకే ఇస్లాం స్వీకరించట్లేదా? ఓ అది ఒకనొక సమయం వచ్చింది, ఫలానా దేశం నుంచి మక్కా వరకు ఒంటరి స్త్రీ నడుచుకుంటూ లేదా ప్రయాణం చేస్తూ ఉమ్రా కానీ హజ్ కానీ వస్తుంది, ఎలాంటి భయం లేకుండా. ఈ రోజు ఈ శత్రువును చూసి, ఈ నిరుపేద స్థితిని చూసి నువ్వు ఇస్లాం స్వీకరించే ఉండకూడదు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదీ ఇబ్న్ హాతిమ్కి దావత్ ఇస్తూ ఉంటే ఆయన చేయి చెబుతాడు, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అన్నక రసూలుల్లాహ్. ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని సాక్ష్యం ఇస్తున్నా, అదేవిధంగా అంతిమ ప్రవక్త మీరని నేను సాక్ష్యం ఇస్తున్నా అని చెప్పేసి ఇస్లాం స్వీకరించాడు. ప్రియ సోదరులారా, చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుకునే దిండు అది ఎంత విలువైనది అయి ఉంటుంది, అది తీసి దానిపైన కూర్చోమని చెప్పడం అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మాన్ని ఏ విధంగా వ్యాప్తం చేశారంటే, నైతికత, అఖ్లాక్, మంచితనంతో దేశాలు ఇస్లాం వైపు మళ్ళిందని ఎక్కడా కూడా కత్తి చూపించి ఇస్లాం స్వీకరించండి అని చెప్పలా. అవునా కదా? కత్తి చూపించి, ఆయుధం చూపించి, బెదిరించి ఇస్లాంలోకి రండి అని ఎప్పుడు చెప్పలా. నైతికత ద్వారానే ఇస్లాం వ్యాపింపబడింది. సోదరులారా, ఇదే షవ్వాల్ మాసం, ఇప్పుడు జరుగుతున్న మాసం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకవైపు అబూ తాలిబ్, రెండో వైపు ఖదీజా, ఇద్దరూ చనిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సేవకుడిని తీసుకొని 95 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి నెల ఇదే నెల, షవ్వాల్ నెల. తాయిఫ్ నగరానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సేవకుడు తీసుకొని కాలిబాటన 95 కిలోమీటర్లు నడవడం అంటే చూడండి, దారి అలాంటిది తెలుసా? ఈ రోజు ఉన్నటువంటి మార్గం కాదు సోదరులారా. మీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉమ్రాకు వెళ్ళి తాయిఫ్ చూసినట్లయితే ఈ రోజు ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రోజు లేవు సోదరులారా. ఆకలితో, దాహంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలినడకన 95 కిలోమీటర్లు ప్రయాణం చేసి తాయిఫ్ నగరానికి వెళితే, తాయిఫ్ నగర వాసులు, ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి బను షకీ అనేటువంటి సర్దారుల వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి అక్కడ, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమియా, నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరఫున పంపించబడ్డ అంతిమ సందేశకర్తను, కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు, ఆయన యొక్క ప్రవక్త నేనని చెప్పేసి మీరు విశ్వసించండి, ఇస్లాం స్వీకరించండి, దీని ద్వారా మీకు చాలా మేలు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినప్పుడు వాళ్ళు అన్నారు, ముగ్గురులో ఒకరంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి దైవ ప్రవక్తగా పంపించడానికి నువ్వు కాకుండా ఇంకెవరు దొరకలేదా? ఎంత మాట అండి. రెండోవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహానికి ఖిలాఫ్ కొడుతున్నాడు. నల్లటి వస్త్రం ఉంటుంది చూసారా కాబా గృహానికి, అది కొడుతున్నాడు. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ ఖిలాఫ్ ని చించి ముక్కలు చేస్తాను కానీ నువ్వు దైవ ప్రవక్తని మాత్రం నేను నమ్మను. మూడోవాడు అంటున్నాడు, ముగ్గురు సోదరులే. చూడండి, ఇక్కడ నీ పని కాదు, ఏ ధర్మం అయితే నువ్వు చెప్తున్నావో
ఏ సందేశం అయితే నువ్వు తీసుకుని వచ్చావో దాన్ని మాత్రం ఇక్కడ ఆచరించడానికి వీల్లేదు, వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. సోదరులారా, హజరతే ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి అల్ బిదాయా వ నిహాయాలో రాస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకంగా 10 రోజులు గడిపారు తాయిఫ్లో. 10 రోజులు గడిపారు. ఆదరించేవారు ఎవరు లేరు, ఆహారం ఎవరు పెట్టాలి సోదరులారా. మరి ఆకలితో అలమటించిన 10 రోజులు అక్కడ దావత్ ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 10 రోజులు ఉన్నందుకు ఫలితం ఏం జరిగిందో తెలుసా? 9 మైళ్ళ దూరం వరకు పిల్లల్ని పెద్దల్ని వెనకాల పెట్టి రాళ్ళదాడి చెప్పించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి. ఇదే నెల, ఇదే షవ్వాల్ నెల. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శరీరం రక్తమయమైపోయింది సోదరులారా, దుస్తులన్నీ రక్తమయమైపోయింది. కానీ అప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నైతికతను చాటుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ అమీన్ని పంపించి, నా దాసుడా ఓ జిబ్రీల్, నా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అంగీకారాన్ని తీసుకో. నా ప్రవక్త ఓకే అంటే చాలు, అంటే చాలు, ఈ తాయిఫ్ నగరంలో ఎన్ని పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలని తీసుకొచ్చి ఈ నగరాన్ని మసి చేసేస్తాను, అల్లాహు అక్బర్, మొత్తం నగరాన్ని తుడిచేస్తానని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్క మాట నువ్వు అంగీకారం తెలియజేస్తే చాలు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ అక్కడ కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నైతికతను చాటుకున్నారు. వారి కోసం దుఆ చేశారు కానీ వారి కోసం శపించలేదు సోదరులారా. కాబట్టి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన శైలి, వారి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో నైతికతతో ఇమిడి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నైతికత గురించి గ్రంథాలు రాశారు, పుస్తకాలు రాశారు. కానీ ఇంకా ప్రవక్త వారి నైతికత ఎవరు కూడా పూర్తిగా తెలియపరచలేదు. మనం ఒక జుమ్మా ఖుతుబాలో అరగంట 40 నిమిషాలు మనం చర్చించలేము సోదరులారా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ నైతికత అయితే ఇచ్చాడో అలాంటి నైతికత పైన మనల్ని కూడా జీవించేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సోదరులారా, అహ్లుల్ హదీస్ అంటే మస్జిద్ లోనే కాదు, మస్జిద్ బయట కూడా అహ్లుల్ హదీస్ గా ఉండాలి. మస్జిద్ లో మాత్రమే నేను అహ్లుల్ హదీస్ నా గురించి చెప్తున్నా. బహుశా మీరు అనుకోవచ్చు, మీరు ఒకవేళ గొప్పవచ్చు, అహ్లే హదీస్ ఇంట్లో మస్జిద్ లో అల్లాహ్ గ్రహంలో నేను అహ్లే హదీస్ ని. ఇక్కడ రఫుల్ యదైన్ చేస్తున్నా, ఇక్కడ పాదాలకు పాదాలు దగ్గరగా ఆమీన్ చెప్పడం, లేదా ఖురాన్ హదీసు మాత్రమే, మూడో మాట లేదు ఇక్కడ, ఖురాన్ హదీసు. సరే, బయటకు వెళ్ళిన తర్వాత ఒకవేళ మాట్లాడేటువంటి భాషలో తేడా ఉంటే, ఇతరులను ఇబ్బంది పెడతా ఉంటే, దారిలో ఇబ్బంది పెడతా ఉంటే, ఇరుగు పొరుగుని ఇబ్బంది పెడతా ఉంటే, అల్లాహు అక్బర్, ఇరుగు పొరుగుని ఇబ్బంది పెట్టిన వాడు విశ్వాసే కాదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక వ్యక్తి వచ్చి, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫలానా నా పొరుగు వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసి అన్నారు. బయట పెట్టేసిన తర్వాత వచ్చే పోయేవాడు అడుగుతున్నారు, ఏమండి సామాన్లు బయట పెడుతున్నారు ఏంటి, సొంతలే కదా అంటే, ఫలానా పొరుగు వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే వచ్చే పోయే ప్రతి వాళ్ళు కూడా ఆ పొరుగు వాడిని బద్దువా చేస్తున్నారు, శపిస్తున్నారు. ఎప్పుడైతే ఆ శాపనార్థాలు విన్నాడో వెంటనే అతనే వచ్చి, పొరుగువాడు వచ్చి ఆ సామాన్లు లోపల పెట్టేసి మీ జోలికి నేను రానండి అన్నాడు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించే పద్ధతి. సోదరులారా, పొరుగు వారితో మంచిగా వ్యవహరించాలి, బాటసారులతో మంచిగా వ్యవహరించాలి, పెద్దలను గౌరవించాలి, చిన్నలను ఆదరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మస్జిద్ లోను అహ్లుల్ హదీస్ గా, మస్జిద్ బయట కూడా అహ్లుల్ హదీస్ గా జీవించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీస్ ప్రకారంగా జీవించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీస్ కి వ్యతిరేకంగా మనల్ని ఎట్టి పనులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నడిపించకూడదు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తూ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కొక్క సంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇహపరలోకాల సఫలాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిహి.